గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 25వ అధ్యాయము దూర్వాస శాపం. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తోంది. ఇది జన్మాంతకృత పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ద్విజోత్తములారా, విష్ణుభక్తిని విడిచిపెట్టి కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటి తినేసుకుని పారాయణం చేస్తాను. నేను త్రాగిన భోజనం చేసినట్లే అని పెద్దలందరూ. కావున ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాలలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడనవుతాడు అని మంచినీటితో పారాయణం చేశాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీకు అతిథి అయిన నన్ను ఏల విడిచి పారాయణం చేశావు? శాస్త్రార్థము తెలియక ధర్మభ్రష్టుడు అయ్యావు. అతిథికి ఆర్ఘ్యం ఇవ్వకుండా ముందు భోజించిన వారు ఆమేద్యం పురుగువలే మలభక్షకుడు అవుతావు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు. నన్ను అవమానించున్నవాడు విష్ణుభక్తిని ఎట్లవుతావు? విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణుభక్తి లేదు. నీవు ధర్మనిష్ఠుడవని వేషం వేసుకుని ధర్మాలను పాడు చేశావు. పాపాత్ముడవు, నీవు పుణ్యాత్మల వంశంలో ఎలా పుట్టావు అనను. అప్పుడు అంబరీష్ భయంతో అతనికి నమస్కారం చేసి, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను, నిన్ను శరణు వేడుకొనుచున్నాను, నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని, నీవు జ్ఞానవంతుడవు. పాపపుడడుగులలో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు ఏమాత్రము జాలి దయా చూపక తమ ఎడమకాలితో అతన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని, నీవు చేపవు, తాబేలువు, పందివి, వికృత రూపడవు, మరుగుజ్జువు, కషాయ పనులు చేసే బ్రాహ్మణువు, జ్ఞానం లేని క్షత్రియుడువు, దూరాచార పరాయణుడువు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పోషణ మార్గన పోనివాడువు, క్రూరుడవు, అయిన దయలేక బ్రాహ్మణులు చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చారు. ఇంతలో భక్త సులభుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు. మంటలతో కోటి సూర్యప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూసి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు. తరుముతున్న చక్రమును చూచి దూర్వాసుడు భూమండలం అంతా తిరుగుచున్నాడు. కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు. దూర్వాసుడికి దిక్కు తోచలేదు. ఇది స్కాంద పురాణార్ఘత కార్తీక మహత్యమందలి 25వ అధ్యాయము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.